మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏ విధముగా శేషసాయి భగవాను విష్ణువు యొక్క హృదయంలో ఈ కాంక్ష కలదు. ఎప్పుడైతే జగత్తులో ధర్మము క్షీణించునో, సాధుజనులపై దుష్టులు క్రూరుల అత్యాచారములు పెరిగి అసహాయమగును, అప్పుడు దుష్ట శిక్షణకు సాధుజనులను ఉద్ధరించుటకు భగవాన్ విష్ణువు మరి ఒక నూతనవతారము ధరించెను. తిరుపతి బాలాజీ పద్మావతుల పవిత్ర గాథ దక్షిణ భారతంలోనే కాక సంపూర్ణ భారతంలో ఎంతో ప్రసిద్ధమైనది. అందులకే భక్తజనులు వెంకటాచలపతి పద్మావతుల రూపములోని లక్ష్మీనారాయణులను దర్శించుటకు విచ్చేయిస్తున్నారు. పద్మావతి యొక్క దివ్య గాథ పురాతన వరహావతారము నుండి కలియుగములోని శ్రీనివాస పద్మావతుల స్వరూపము వరకు విస్తరించి ఉన్నది. ఈ గాథను మనము మహర్షి భృగు యొక్క ఆశ్రమము నుండి ఆరంభించుచున్నాము. పూజనీయులైన ఋషివర్యులారా, నేను తమరిని ఒక ప్రశ్నను ప్రశ్నింపదలచినాను. మనమందరము మన ఇష్టదైవములను పూజించుచున్నాము గదా. అంతములో ఆ పూజ అర్చన ఎవరికి చెందుచున్నవి? మనము ఎవరికి అర్పించుచున్నాము? ఋషివర్య భృగు, తమరి ఈ ప్రశ్న ఎంతో నిగూఢమైనది. మనమందరము తమ తమ ఇష్టదైవములను పూజించుచున్నాము. కొందరు సూర్యదేవుని పూజించినచో, మరికొందరు పార్వతీ పరమేశ్వరులను పూజించుతున్నారు. తమరికి స్వాగతము దేవర్షి నారదా, తమరికి స్వాగతము. తమరు అత్యంత ఉచిత సమయంలోనే విచ్చేసినారు. తమరికి స్వాగతము. దేవర్షి, మేమందరము ఈ ప్రశ్నకు సమాధానము తెలుసుకున్నట్టు యత్నించుతున్నాము. తెలియను, మేము ఆ ప్రశ్నను ఆలకించినాము ఋషివర్య. ఆ ప్రశ్నకు సమాధానమునిచ్చుటకు తమను మించిన జ్ఞానులు మరి ఎవరున్నారు దేవర్షి? విచ్చేయండి, ఆసనమును స్వీకరించండి, ఆ రహస్యమును మాకు తెలిపి మా జ్ఞానమును పెంపొందించండి. విచ్చేయండి. ఋషివర్యులారా, సమస్త జనులు తమ దేవతలను పూజించెదరు. పూజ ఆరాధన ఎన్నడూ వ్యర్థము కావు. అన్ని పూజలు ఆరాధనలు ఆ పరమేశ్వరుని చరణములకే అర్పించబడతాయి. ఆ పరమేశ్వరులు ఎల్లప్పుడూ ఉంటారు. సృష్టికి పూర్వం కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ప్రళయం సంభవించి వినాశనం జరిగిన తర్వాత ఉంటారు. పరమేశ్వరులు సృష్టిని రచించుట కొరకై పరబ్రహ్మ యొక్క అనంత స్వరూపమును ధరించినారు. అందుకే ఒక విషయం అవశ్యం గ్రహించాలి. ఈ సృష్టి 3 గుణములతో నిర్మించబడింది: సత్వ, రజ, తమో గుణములు. ఈ సృష్టి నాశనమైనప్పుడు ఆ త్రిగుణములు నశిస్తాయి. ఈ త్రిగుణములు నాశనము కాక మిగిలి ఉన్న ఎడల అంతటవి సర్వాంతర్యామి అయిన ఆ పరబ్రహ్మలో విలీనమవుతాయి. ఆ పరమేశ్వరులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. వారు త్రిగుణాతీతులు. అటులైనచో అది ఎటులో నిశ్చయింపబడును? పరమేశ్వరుని త్రిస్వరూపములలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు త్రిగుణాతీతులు? అంటే ఈ గుణములకు అతీతులు ఆదికాలము నుంచి ఉన్నారో, ఎవరు అనంతకాలము నుంచి ఉండెదరో వారే మా పూజలకు అధిపతులు కాగలరు. నారాయణ నారాయణ, అట్టి వారెవరో తెలుసుకొనవలను గదా. ఎవరిలో ద్వేషము క్రోధము ఉండవో వారు తమో గుణమునకు ప్రతీక. ఎవరిలో అహంకారము ఉండదో వారు రజోగుణమునకు ప్రతీక. కావున మనం సత్వగుణము యొక్క లక్షణములు ఎవరిలో ఉన్నాయో గ్రహించాలి. నారాయణ నారాయణ, ఇది చాలా కష్టతరమైన కార్యం. ఇందుకు తమకేదైనా ఉపాయం గోచరిస్తే సెలవివ్వండి. నాకు ఒకే ఒక విధి గోచరించుచున్నది. సెలవివ్వండి భృగు మహర్షి. మనము ఈ త్రిదేవులను ఒక్కొక్కరికి క్రోధమును కల్పించి వీక్షించవలెను. ఎవరిలో క్రోధము, అహంకారం అనే భావములు కలవో అని. ఇక ఎవరిలో శాంత స్వభావము కలదో, ఎవరిలో ఈ త్రిగుణములు లేవో వారే త్రిగుణాతీతులు. నారాయణ నారాయణ,
అంటే త్రిమూర్తుల్ని పరీక్షించాలంటారు. అందులో అపరాధం ఏమీనూ లేదు. అయితే భృగు మహర్షి, ఈ కార్యాన్ని తమరే చేపట్టాలి. మహర్షివర్య, ఇక మాకు సెలవిప్పించండి. ప్రణామం. ప్రణామములు. ఇక నేను త్రిదేవులను పరీక్షించి తీరవలెను. వినిపించడం లేదా? ఆపండి! ఇచ్చటకెవరు ఏం చేసినారో తెలియటలేదా? అతిథిగా నా వంటి మహర్షి వస్తే కనీసపు శిష్టాచారములు కూడా తెలియవా? మహర్షి భృగు మాకు శిష్టాచారములు బోధించుటకు ప్రయత్నించి తమరు తమ మర్యాదను ఉల్లంఘించుతున్నారు. మర్యాదను తమరే ఉల్లంఘించినారు. అతిథిగా వచ్చిన మహర్షిని అలక్ష్యము చేసి గౌరవించుట మర్చినారు. చేసిన అగౌరవము చాలదన్నట్టు నేను శిష్టాచారం బోధించ ప్రయత్నించినానని నిందించుతున్నారు. భృగు! నీవు నా పుత్రుడవయ్యుండి నా నుండి గౌరవమును కాంక్షించుచున్నావా? మన సంస్కృతిలో పెద్దలను ఆదరించు పారంపర్యము సర్వశ్రేష్టమైనది. ముక్తిని కాంక్షించి ఎంత ఘోర తపమును ఆచరించినను, ఎంత మహాజ్ఞానము తపోబలమును ఆర్జించినను వారు తమ పితృదేవుని కంటే ఎన్నడూ శ్రేష్ఠులు కాలేరు. పితృదేవుని ఎదుట వారు శిరము వంచి తీరవలసిందే. ఇంత సుదీర్ఘమైన తపస్సనంతరము కూడా నీలో సహనము లేనిచో వెళ్ళుము, వెళ్ళి మరలా తపమాచరించుము, నీ మనస్సును అధీనము చేసుకునుము. క్షమించండి పితృదేవ, నేను ఇటుల వచించడకు అనుజ్ఞనీయండి. తమలోనే సహనము లేదు. తమలు క్రోధితులైనారు కదా. బహుశా తమరిది మర్చినట్లున్నారు. క్రోధము రజము యొక్క ఒక భాగం. దానిని ఉపేక్షించినచో తమరు త్రిగుణాతీతులగుదురు. కానీ తమరిని కలిసిన నాకు నిరాశ కలుగుచున్నది పితృదేవా, నిరాశ కలుగుచున్నది. ప్రణామములు. ప్రణామములు మాత. పరంధామ, తమరి లీల అనంతము, అపారమైనది. నారాయణ 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 నారాయణ. ప్రణామములు దేవర్షి. శుభమస్తు. చూస్తుంటే తమను బ్రహ్మలోకం నుంచి విచ్చేస్తున్నట్టున్నారు. అవును దేవర్షి, పితృదేవులు బ్రహ్మదేవులను కలుసుకుని వచ్చుచున్నాను. నారాయణ నారాయణ అంటే పుత్రుడు తండ్రిని పరీక్షించాడు. అవునా? తమరు తమ తండ్రి గారి గురించి ఏమి నిర్ణయించుకున్నారు? ఏమి నిర్ణయం తీసుకున్నవాడిని దేవర్షి? నాకు వ్యథ కలుగుచున్నది. పితృదేవులు బ్రహ్మదేవులు ఇప్పటి వరకు తమ వికారములపై విజయం పొందలేదు. నారాయణ నారాయణ. మరిప్పుడు త్రిగుణాతీతుల్ని వెతకుచూ ఎటు వెళ్ళబోతున్నారు? దేవర్షి, నేను కైలాసమునకు వెడలుచున్నాను. మహాదేవులు శివశంకరులను దర్శించదను.